ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి. ఆ బలహీనతలు ఎక్కువగా ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు, అనుకున్నవి సాధించలేరు. ఈ బలహీనతలు కొద్ది మోతాదులో ఉన్నవారికి కాస్త వీళ్ళకి విజయం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం ఆనందం ఎక్కువగా ఉంటుంది. మరి ప్రతి మనిషి కూడా సంవత్సరంలో కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఏ ఒక మంచి పనులు, ఒక జనవరి 1 అనో, లేకపోతే ఉగాది అనో, లేకపోతే శివరాత్రి అనో, కొన్ని పండగలప్పుడు బర్త్డే అనో, మ్యారేజ్ డే అనో, లేకపోతే గురువు గారు జన్మదినం అనో, గురు పూజోత్సవం, ఇట్లా కొన్ని డేస్ తీసుకుని ఆ రోజు నుంచి ఒక నియమం పెట్టుకుని, ఇదిగో నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి దీని ద్వారా నాకు మంచి ఆరోగ్యం రావాలో, ఆనందం రావాలో, నా సక్సెస్ పెరగాలో, ఇట్లాంటివన్నీ మనం పెట్టుకుంటాం. కానీ అనుకున్న వాటిని చాలామంది ఏం చేస్తారంటే కొంతకాలం వరకే ఆచరిస్తారు, అప్పుడప్పుడు ఆచరిస్తారు. మరి అప్పుడప్పుడు ఆచరిస్తే ఎలా ఫెయిల్ అవుతాం, మైండ్ అంత వీక్ అవుతుంది. అందుకని అప్పుడప్పుడు మంచి పనులు చేయటం, అప్పుడప్పుడు ఆచరించటం, అప్పుడప్పుడు యోగా చేయటం, అప్పుడప్పుడు ఎర్లీగా తింటాం, అప్పుడప్పుడు జ్యూసులు ఫ్రూట్స్ తింటాం, ఇట్లా అప్పుడప్పుడు అనేది మనుషుల్ని ఎంత వీక్గా చేసేస్తుందో. ఈ అప్పుడప్పుడు అనేది మనుషుల్ని సక్సెస్ వైపు వెళ్లకుండా ఫెయిల్యూర్ వైపు ఎక్కువ తీసుకెళ్ళి మీకు మానసికంగా వీక్ అయ్యేటట్టు, మీకు స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగేటట్టు చేసేస్తుంది అనమాట. నేను కొన్ని వేల మందిని గమనిస్తూ ఉంటాను కదా, ఆశ్రమంలో కానీ బయట ఫాలో అయ్యే వాళ్ళని కానీ. వాళ్ళకి పెళ్ళి అవ్వటం లేదు, ఓ 30-40 కేజీలు వెయిట్ తగ్గితే తప్ప పెళ్ళి అవ్వదు, సంబంధం ఖాయం కాదు. ఒక 3 నెలల పాటు మన ఆరోగ్యాలయంలో 90 డేస్ క్యాంప్స్ ఉంటే చేరతారు. మగపిల్లలు 30 కేజీలు తగ్గుతారు, ఆడపిల్లలు సుమారుగా 25 వరకు తగ్గుతుంటారు యావరేజ్. పెళ్ళి అవ్వాలి కాబట్టి లక్ష్యం పెట్టుకుని బాగా కష్టపడతారు. రోజుకి 8 గంటల వ్యాయామాలు చేస్తారు, మంచి ఫుడ్ తింటారు. ఆశ్రమంలో కాబట్టి ఇక డీవియేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. ఆశించిన రిజల్ట్ వచ్చింది అంటే ఇంతకాలం ఉన్న షేప్ అంతా పోయి హెల్దీ షేప్, స్లిమ్గా చూడటానికి ఎంత బాగుంది. పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి, ఓవరీస్లో బుడగలు కరిగిపోతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు పోతాయి. ఈ 3 నెలలు ఇట్లా ఉండేసరికి జీవితం ఎంత బాగుందో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ వీళ్ళ టార్గెట్ పెళ్ళి అవటం లేదు కాబట్టి పెళ్ళి అవటం కోసం నేను ఇది ఫాలో అవుతున్నాను, పెళ్ళి అవ్వాలి అనే లక్ష్యం ఉంది, పెళ్ళి అయ్యేదాకా అనే లక్ష్యం ఉంది, పెళ్ళి అయిపోతుంది అంటే ఇంత మేలు చేసిన ఈ విధానాన్ని అప్పుడప్పుడు అంటే ఇంతకాలం చేశారు, క్లోజ్, మళ్ళా పిల్లలు పుట్టరు, మళ్ళా అప్పుడు మొదలెడతారు, అప్పుడు మళ్ళీ ఇప్పుడు మధ్యలో బ్రేక్, మళ్ళీ 30 తగ్గారు మగవాళ్ళు 30 పెరుగుతున్నారు, 25 తగ్గారు ఆడపిల్లలు 25 పెరుగుతారు. టార్గెట్ పెళ్ళి అవ్వాలి, అయ్యింది, మళ్ళా రిలాక్సేషన్, మళ్ళీ ఎప్పటిదాకా మళ్ళా 25-30 పెరిగి డాక్టర్లు నువ్వు బరువు తగ్గితే తప్ప పిల్లలు పట్టరు, నువ్వు బరువు తగ్గితే తప్ప ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకి నువ్వు బాడీ సెట్ కాదు, లేదా నీకు బరువు తగ్గితే తప్ప వెరికోజ్ వీన్స్ తగ్గవు, లేకపోతే బీపీ తగ్గదు, షుగర్ తగ్గదు అంటారు. అలాంటప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఎంతకాలం? కొంతకాలం. అందుకని ఆన్ అండ్ ఆఫ్గా అప్పుడప్పుడు ఆచరించే వాళ్ళందరి మైండ్ చాలా చాలా వీక్ అయిపోతుంది. అంటే మీకు మీరుగా ఎంత బలహీన పడిపోతారంటే నా వల్ల కాదిక, నేను కంట్రోల్ చేసుకోలేను, నేను ఉండలేను, నేను కంటిన్యూస్గా ఆచరించలేను అని మీ మైండ్లో అట్లాంటి వీక్ పాయింట్స్ అన్నీ మీకు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు శక్తి చాలదు. అంటే ప్రతి మనిషి తన మనసుని తనే ఇట్లా వీక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు స్ట్రాంగ్గా చేస్తారు? ఎవరో ఇట్లాగొచ్చేసి అట్లా ఆశీర్వదిస్తే నువ్వు అట్లా అయిపోరు ఎవరు కూడా. అందుకని ప్రతి మనిషికి స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, వీక్ పాయింట్స్ ఉంటాయి. స్ట్రాంగ్గా మీరు ఎప్పటికీ మంచిగా అనుకున్నట్లు ముందుకెళ్ళాలి అంటే మనం జీవితంలో ఎప్పుడు సదా, ఇప్పుడు 3 నెలలు బరువు తగ్గారు 25 కేజీలు, ఈ 3 నెలలు మీరు ఏమి నేర్చుకున్నారో ఇంటికి వెళ్ళాక నేను అసలు 1 కేజీ పెరగకూడదు అని సదా ఈ నియమాలు నేను సదా ఆచరిస్తే నాకు జ్ఞానోదయం అయింది, ఇక్కడి నుంచి నేను తప్పు చేయనని సదా ఆచరిస్తే మీ సక్సెస్. ఆ కంట్రోలింగ్ పవర్ మీరు 3 నెలలు పెట్టుకుంది ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు కొనసాగించండి, అసలు మీ మైండ్లో ఎంత స్ట్రాంగ్గా వ్యసనం అలాగే మంచి అలవాట్లు ప్రింట్ అయిపోతాయో. అసలు మీరు ఇక డీవియేట్ అవ్వమన్నా, ఒకరోజు పండగ పెళ్ళి పార్టీ డీవియేట్ అయినా అమ్మో ఇలాంటిది నాకు వద్దు అని మీరు సదా ఆచరించినప్పుడు సదా మంచి వైపు వెళ్ళటానికి మీకు వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఒక బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్ అనేది అలవాటుగా మారదు. అదే మీరు అప్పుడప్పుడు చేశారా, డయాబెటీస్ తగ్గించుకుంటారు,
ట్యాబ్లెట్లు పోతాయి. మామిడి పళ్ళు తిన్నా షుగర్ రాదు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ బ్రేక్ చేసేసి మళ్ళీ అప్పుడప్పుడు మొదలెడతారు. ఆన్ అండ్ ఆఫ్. ఇలా ఎవ్వరు ఏ నియమాన్ని ఆచరించినా, ధ్యానం చేస్తారు అప్పుడప్పుడు, యోగా చేస్తారు అప్పుడప్పుడు, ఎర్లీగా తింటారు అప్పుడప్పుడు, కోపావేశాలు లేకుండా కూల్గా కాముగా ఉండాలని కాస్త మంచి మాటలు మాట్లాడాలి, నోటమ్మట చెడ్డ మాటలు రాకూడదు అని అప్పుడప్పుడు ఫాలో అవుతారు ఇట్లాంటి వాటి. అందుకని అసలు ఈ అప్పుడప్పుడు అనే మాటని మనం మనసులోకి రానియకుండా ఉండాలి. ఒకటి మంచి మొదలెడుతున్నామంటే దాని రిజల్ట్ 10-20 రోజులు, నెల రోజులు గమనిస్తే తెలిసిపోతుంది. ఇలా తెలిసిన తర్వాత మీరు ఫీల్ అవుతారు, ఇది చాలా మంచి, చాలా బాగుంది అని. అక్కడి నుంచి దాని పట్ల మీకు ఇంట్రెస్ట్ పెరిగి దీన్ని ఎప్పుడు నేను సదా అప్పుడప్పుడు అనే పదానికి నా డిక్షనరీలో నేను రాసుకోకూడదు. మన మైండ్లో, అదే మైండే డిక్షనరీ కదా, నేను ఇక్కడ అసలు రాసుకోకూడదు, సదా అనేది రాయాలి. అప్పుడప్పుడు అనేదాన్ని నేను డిలీట్ చేసేసుకోవాలి. అందుకని మీరు ఒకదాన్ని ఇట్లా సదా ఆచరించండి. అప్పుడప్పుడు అనే దాన్ని ఒక విషయంలో పక్కన పెట్టేసేయండి. మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు నేను బయట జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, రోడ్డు మీద దొరికే ఆహారాలు ఏవీ తిన్నాం. నిల్వ పచ్చళ్ళు, ఆవకాయలు అసలు తిన్నాను. ఇట్లాంటి ఏమీ తిన్నా కదా, హెల్దీ ఫుడ్ తింటాను. కానీ ఎందుకంటే నేను సదా ఆరోగ్యంగా ఉండాలి, నేను ఎప్పటికీ ఆనందంగా ఉండాలి, నేను ఆచరించే నియమాలు ఎప్పటికీ ఆచరించాలి, అప్పుడప్పుడు కాదు. అప్పుడప్పుడు ఏం చేయాలో తెలుసండి? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, బిర్యానీలు, పలావులు, రోడ్ల పక్క తోపుడు బల మీద ఉండేవన్నీ అప్పుడప్పుడు అనాలి. కానీ మనం ఏం చేసాం? అప్పుడప్పుడు జ్యూసులు, అప్పుడప్పుడు మిల్లెట్స్ తింటాం, అప్పుడప్పుడు స్ప్రౌట్స్ తింటాం, అప్పుడప్పుడు ఫ్రూట్స్ తింటాం. మంచిని అప్పుడప్పుడు చేసి హాని కలిగించేవి చెడుని ఎప్పుడూ సదా అనేటట్టు ఆచరిస్తున్నాం. అందుకని ఇలాంటి ఒడిదుడుకులు మన జీవితంలో ఉంటే, అలజడి మనలో ఉంటే మనం ఎప్పుడు సుఖంగా ఉండలేం. కాబట్టి అలజడి లేని, సంఘర్షణ లేని మానసిక స్థితి మనకు రావాలి అనుకుంటే వస్తుంది, నిలకడగా ఉండాలంటే ఉంటుంది. మీరు ఎప్పటికీ అప్పుడప్పుడు అనే హ్యాబిట్ నుంచి బయటకు పడి సదా అనే దాన్ని కొనసాగించాలంటే మీకు సాధ్యమవుతుంది. ప్రతి మనిషికి ఆ పవర్ ఉంది. మీరు ఆ పట్టుదలతో నేను అలా అవ్వాలి అనే సంకల్పం దృఢంగా పెట్టుకుని మీరు స్టార్ట్ చేయండి. అప్పుడప్పుడు అనే దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టి సదా అనే దాని వైపు వెళతాననుకోండి, మంచిగా మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఎక్కడికి వెళ్లకుండా మీరు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని ఇంట్లో ఉంటూనే హెల్దీగా, స్ట్రాంగ్గా, ఫిజికల్గా, మెంటల్గా మీరు తయారవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.